నిన్న మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు కదా. ఆ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ నిన్న ప్రెస్ మీట్లోనే కాదు, గత నెల రోజులుగా వైసీపీ మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అని ఆరోపిస్తూ రకరకాల ప్రచారాలు చేస్తుంది కదా. ఈ మొత్తం అన్ని ప్రచారాలు తీస్తే వైసీపీ చెప్తున్న ఎగ్జాంపుల్స్ ఎన్ని? ఒక 3-4. అది చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి ఏకాంబరం, తర్వాత నవీన్ అనేటువంటి ఇంకొక అభ్యర్థి, తర్వాత ఈ దుర్గయ్య అనేటువంటి ఇంకొక అభ్యర్థి, ఒక 3-4 పేర్లు చెప్తున్నారు. ఈ 3-4 పేర్లు చెప్పి వీళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అంటున్నారు. మొత్తం 16,000 పోస్టులకు నోటిఫికేషను, 15,000కు పైగా పోస్టులు నింపారు. ఈ 15,000కు పైగా పోస్టులు నింపితే ఒక 3-4 వీళ్ళ టెక్నికల్ ప్రాబ్లమో అధికారుల టెక్నికల్ ప్రాబ్లమో మొత్తానికి నిజంగా అన్యాయం జరిగితే, అది కూడా నిజమైతే, అధికారులు అయితే చాలా కాన్ఫిడెన్స్గా ప్రతి విషయాన్ని చెప్తున్నారు. ఒకవేళ వీళ్ళ తరపున కూడా నిజం అనుకుంటున్నా, మహా అంటే ఎంతమంది ఉన్నారు? 3-4. ఎన్ని వేల పోస్టుల్లో? 15,000కు పైగా పోస్టుల్లో. 15,000కు పైగా పోస్టులు నింపితే ఒక 3-4 అడ్డం పెట్టుకొని వైసీపీ ఒక పొలిటికల్ గేమ్ ఆడటం అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. వందలాది మందికి అన్యాయం జరగలేదు కదా. అంతగానో నెల రోజుల పాటు ఓదరగొట్టి జగన్మోహన్ రెడ్డి డిఎస్సి అభ్యర్థులు కలిశారు అని చెప్తే ఎంతమంది కలిశారని లెక్క తీసి 56 మంది లేరు. అరే, వైసీపీ కుటుంబాల నుంచి డిఎస్సి రాసిన వాళ్ళని కొంతమందిని పోగేసి జగన్ని కల్పించినట్టున్నారు. అంతా కలిపితే 56 మంది లేరు. మళ్ళా దాంట్లో అన్యాయం జరిగింది అని వైసీపీ ఎగ్జాంపుల్గా చూపిస్తుంది ఒక 2-3-4. ఈ 2-3-4 వీళ్ళంతా ఆల్రెడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీళ్ళకి నిజంగా అన్యాయం జరిగిందో లేదో కోర్టు చెప్పాలి, చెప్పిద్ది. నిజంగా అన్యాయం జరిగితే అన్యాయం జరిగిందని కోర్టు చెప్పడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు మాత్రమే కాదు, మొత్తం దాదాపు వైసీపీ ఒక 80కి పైగా పిటిషన్ వేసింది. 89 ఏం వేసింది, 200 వేసింది అని కూడా అంటున్నారు, తెలీదు. 89 అయితే పక్కగా పిటిషన్లు దాఖలు చేయించారు. బట్ ఏ పిటిషన్ కూడా న్యాయబద్ధం అని ఇప్పటివరకు కోర్టు చెప్పలేదు. ఎందుకు? వీళ్ళు ఆధారాలు ఇవ్వలేదు కాబట్టి. అంటే ఆధారాలు లేకుండా వీళ్ళు నోటుకొచ్చినట్టు మైకులు పట్టుకొని ఓదరగొట్టి ఏదో 2-3 ఎగ్జాంపుల్స్ టెక్నికల్ ఇష్యూస్ చూపించి అక్రమాలు జరిగాయంటే అంటే ఇది పూర్తిగా ప్రజల మధ్య గందరగోళం రేపటం. అక్కడ సరే, ఈ 3-4 కేసులు సపరేట్ కేసుగా వదిలేసి కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టుకు వదిలేద్దాం. కానీ 15,000 మందికి పైగా పోస్టింగ్లు వచ్చాయి, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళలో ఒక భయాందోళన క్రియేట్ చేయడం, ఉద్యోగాలు రాక కొద్దిగా అసంతృప్తిగా ఉన్నవాళ్ళు, కొద్దిగా బాధగా ఉన్నవాళ్ళు, కొంత ఆవేదనగా ఉన్నవాళ్ళు ఉంటారు. లక్షలాది మంది అప్లై చేసుకుని ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ మిస్ అయిన వాళ్ళు, కొద్దిలో మిస్ అయిన వాళ్ళు ఉంటారు. కొద్దిమంది అంటే చివరి దాకా వచ్చి జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళని భయపెట్టడం, బాధ పెట్టడం, అలాంటి వాళ్ళలో ఉన్నటువంటి కోపాన్ని ఆసరాగా తీసుకుని వైసీపీ ఒక కృత్రిమోద్యాన్ని నిర్మించడం ఇది తప్పు కదా. ఇప్పుడు ఆ నవీన్ అనే వ్యక్తి అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలేదట. ఈ దుర్గయ్య అనే వ్యక్తి తప్పుడు సర్టిఫికేట్ అప్లోడ్ చేశాడట. ప్రతి దానికి ఒక కారణం ఉంది అని అధికారులు చెప్తున్నారు, చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎక్కడ అధికారులు భయపడి వెనక్కి తగ్గి ఆగటం అన్నది లేదు, ప్రతి దానికి చెప్తున్నారు. వీళ్ళు కోర్టుకు పోయినా కోర్టుకు కూడా చెప్తున్నారు. కోర్టు ఇప్పటివరకు ప్రభుత్వం వాదనే నమ్ముతుంది, అధికారుల వాదనే నమ్ముతుంది. ఎందుకు? వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి, ఈ అక్రమాలు జరిగాయనే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి. సో జగన్ మొత్తానికి కొండను తవ్వి ఎలకను పట్టినట్టు అక్రమాలు జరిగాయి అని చెప్తూ మొత్తానికి ఒక 3-4 టెక్నికల్ ఇష్యూస్ పట్టుకొచ్చి జనాన్ని బ్లేమ్ గేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.